నమస్కారం అందరికీ. ఈరోజు నేను మీ ముందుకు మరో ముఖ్యమైన టాపిక్తో వచ్చాను. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే విషయం మన అందరి జీవితాలను ప్రభావితం చేసే అంశం. అదే నెగిటివ్ ఎనర్జీ. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? అసలు నెగిటివ్ ఎనర్జీ నిజంగా ఉంటుందా? అది మన మనసుపై, ఆరోగ్యంపై, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుందా? ఎందువల్ల అది ఇంట్లోకి వస్తుంది? దాన్ని పూర్తిగా ఎలా తొలగించాలి? ఈ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో స్పష్టమైన సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా మీరందరూ నా వీడియోలకు ఇస్తున్న ప్రేమ, సపోర్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలానే మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాము. ఎలాంటి కారణం లేకుండా మనసు బరువుగా అనిపిస్తుందా? ఇంట్లోకి అడుగు పెట్టగానే అసహనంగా అనిపిస్తుందా? లేదా చిన్న చిన్న విషయాలకి గొడవలు, ఎప్పుడూ చిరాకు, నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఉదయం లేచినప్పుడే అలసట, పని చేయాలనే ఆసక్తి లేకపోవడము, భయం, ఆందోళన, నిరాశ ఇలాంటి లక్షణాలు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీ సంకేతాలు కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, నెగిటివ్ ఎనర్జీ అనేది భయపడాల్సిన విషయం కాదు. అది ఏదో దెయ్యం, శక్తి అలాంటివేం కాదు. నెగిటివ్ ఎనర్జీ అంటే అసలు నిజంగా ఏంటో తెలుసుకుందాము. నిజానికి మనసులో శాంతి లేకపోవడమే నెగిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఆలోచనలు ఉంటే మనసులో ప్రశాంతత, ఆనందం ఉంటాయి. అదే నెగిటివ్ ఆలోచనలు పెరిగితే అశాంతి, అసంతృప్తి పెరుగుతాయి. దీన్నే నెగిటివ్ ఎనర్జీ అని అనుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన భాగం. నెగిటివ్ ఎనర్జీకి ప్రధాన కారణాలు ఇంటిని శుభ్రంగా ఉంచకపోవడం, దుమ్ము పట్టిన మూలలు, చీకటి గదులు శక్తిని నిలిచిపోయేలా చేస్తాయి. పాత వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అదేవిధంగా ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించడం, భయం, అసూయ, కోపం ఇవన్నీ ఇంటి వాతావరణాన్ని చెడగొడతాయి. ఇంట్లో తరచు గొడవలు, కోపంతో మాట్లాడటం నెగిటివ్ శక్తిని మరింత పెంచుతుంది. అలానే కిటికీలు, తలుపులు ఎప్పుడు మూసి ఉంటే శక్తి కదలదు. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోండి. చాలామంది చేసే పెద్ద తప్పు ఇవి తర్వాత చేసుకుందామని పాత వస్తువులను అలాగే ఉంచడం. వాడని బట్టలు పేదవారికి ఇవ్వండి, మనకి పుణ్యం దక్కుతుంది. అలాగే పనికిరాని వస్తువులు తీసేయండి. పాత పేపర్లు, చిరిగిన పుస్తకాలు ఇవన్నీ తీసేయండి. ఇలా చేస్తే ఇంట్లో శుభ్రతతో పాటు మనసులో కూడా తేలికపాటు వస్తుంది. మనసు శుభ్రత కూడా ఎంతో అవసరం. ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా మనసు నిండా నెగిటివ్ ఆలోచనలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ తగ్గదు. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి, నవ్వడం అలవాటు చేసుకోండి, కృతజ్ఞత భావం పెంచుకోండి, చిన్న విషయాలకు ఆనందపడండి. ఇవన్నీ చేస్తే ఎవ్వరికి నెగిటివ్ ఆలోచనలే రావు. అలాగే బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు కొన్ని పాటించాలి. ఇంట్లోకి రాకముందు చేతులు, కాళ్ళు కడుక్కోవాలి. బయట వేసుకున్న బట్టలు మార్చకుండా ఇంట్లో తిరగకూడదు. ఇంట్లోకి వచ్చాక శాంతిగా 2 నిమిషాలు కూర్చోండి. ఇవి చిన్న విషయాలే కానీ చాలా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు వీటితో పాటు కొన్ని పరిహారాలు తెలుసుకుందాం. నేను మీకు కొన్ని సులభమైన కానీ శక్తివంతమైన పరిహారాలు చెప్తున్నాను. ఇవి నాకు చిన్నప్పుడే మా నాన్నమ్మ చెప్పినవి. మాకు నిజంగా మంచి ఫలితాలు ఇచ్చాయి. అలాగే మీకు కూడా ఇస్తాయని నేను నమ్ముతున్నాను. ముందుగా ప్రతిరోజు భక్తి శ్రద్ధతో దీపారాధన చేయండి. దేవుడి దగ్గర నిమ్మకాయలు పెట్టి వాటిని ఇంటి గుమ్మానికి కట్టండి. ఆ నిమ్మకాయలకి అతీత శక్తులు ఉంటాయి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ దరిదాపుల్లో కూడా రావు. మరొక పరిహారం, ఇంటిని తూడ్చే నీటిలో పసుపు, ఉప్పు కలపండి. అలానే రాతి ఉప్పును ఇంటి 4 మూలలో పెట్టండి. వారం రోజులకు ఒక్కసారి మార్చండి. ఇంకో పరిహారం, సాయంత్రం సమయంలో ఇలాయచి, లవంగాలు, కర్పూరం ఈ మూడిటిని మట్టి దీపంలో వెలిగించండి. ఆ సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచండి. వీలైతే ఈ పరిహారం సాయంత్రం 6 గంటలకు చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. చివరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి,
నెగటివ్ ఎనర్జీ బయట నుంచి కాదు, అది మనలోనే పుడుతుంది, మనలోనే నశిస్తుంది. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. మీ మనసు పవిత్రమైతే మీ ఇల్లు కూడా పవిత్రం అవుతుంది. ఏ నెగటివ్ ఎనర్జీ మీ దరిదాపుల్లో కూడా రాదు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.